29 ఈ సినిమా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతుంది. రీసెంట్గానే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా అని కూడా అంటున్నారు. సో ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈయన గురించి కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఈయనని మాత్రం విలన్గా తీసుకున్నారని, ఇప్పుడు ఈయనని తీసేసి జాన్ అబ్రహాంని తీసుకున్న విధంగా మళ్ళొక న్యూస్ కూడా వినిపిస్తుంది. సో మొత్తానికైతే ఈయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో మరి ఈయనని తప్పించి ఆయన ఎందుకు తీసుకున్నారు? సో ప్రజెంట్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మహేష్ బాబు పక్కన విలన్గా ఎవరు సరిగ్గా సెట్ అవుతారు అనే దాని గురించి మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతారని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. అదేవిధంగా ఈయన కాదు జాన్ అబ్రహాం పర్ఫెక్ట్గా సెట్ అవుతారని కొంతమంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో అయితే తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో ఇప్పుడు దీనికి మాత్రం రాజమౌళి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎవరుంటారు ఏంటి, ఎవరు విలను, ఎవరు హీరోయిన్ అనే విధంగా ఇంకా మేము కంప్లీట్గా ఫిక్స్ కాలేదు. సో టోటల్గా మేము ఫిక్స్ అయిన తర్వాత బయటికి అధికారికంగా చెప్తాము. సో ఈ లోపే ఫ్యాన్స్ అందరు కూడా వాళ్ళుంటే బాగుంటుంది వీళ్ళుంటే బాగుంటుంది అనుకుంటున్నారు తప్ప దీనికి ఇంకా క్లారిటీ మాత్రం నేను ఇవ్వట్లేదు. ఇంకా మేము ఆడిషన్స్ చేస్తున్నాము, ఓవరాల్గా క్లారిటీ ఇవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రియాంక చోప్రాని కూడా చాలామంది హీరోయిన్ అనుకుంటున్నారు, కానీ కాదు. ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో విలన్గా చేయబోయే క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్ చేయబోతున్న విధంగా ఇంకొన్ని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ని పక్కన పెట్టి జాన్ అబ్రహాంని తీసుకుంటున్నారంటే దానికి కూడా క్లారిటీ లేదు. సో మొత్తానికి రాజమౌళి ఇచ్చిన క్లారిటీ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఎవరి హీరోయిన్ ఎవరు విలను, అదేవిధంగా మిగతా క్యారెక్టర్లు ఎవరికి ఏది ఇస్తున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఇవంతా ఏది కూడా ఫిక్స్ కాలేదు. సో తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము ఇస్తామని విధంగా రాజమౌళి మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ఎవరు విలన్గా ఉంటే బాగుంటుందని కామెంట్ చేయండి.